రేయ్, అరేంజ్మెంట్స్ అన్నీ ఓకే కదా? ఆల్మోస్ట్ ఓకేరా, ఇంకో 10% అయితే ఫినిష్ అయిపోతుంది. రేయ్, 10% 1% అని అనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ కాకూడదు. షూర్ రా. ఈ సర్ప్రైజ్ శరణ్యకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. చాలా థ్రిల్ అయిపోవాలి తను. అలాగేరా బాబు. మేం బయలుదేరతాం. నువ్వు తొందరగా అరేంజ్మెంట్స్ ఫినిష్ చేయి, ఓకేనా? చరణ్ ఈ రోజు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూసినట్టు ఫీల్ అవ్వాలి. రేయ్, నువ్వు చెప్పినట్టు చేయాలంటే కమర్షియల్ సినిమాల పెద్ద సెట్ వేయాలి. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అరేంజ్మెంట్స్ అద్దరిపోవాలి. బాయ్. ఏవండి, ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి మోహన్ చంద్రబింబంలా వెలిగిపోతుంది? చాలా ఆనందంగా కనబడుతున్నారే. అబ్బే, అలాంటిదేం లేదే. అబద్ధం చెప్పకండి. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా ఏంటి? మీ మొహంలో సంతోషపు కాంతులు నాకు కనబడుతున్నాయి కదా. ఏం దాచకుండా నా దగ్గర నిజం చెప్పండి సార్. ఓకే, చెప్తాను మేడం. ఇవాళ నా లైఫ్లో ఒక స్పెషల్ డే. మీ లైఫ్లోనా? అంటే మన లైఫ్లో కాదా? ఆ లైఫ్లో నేను లేనా? నువ్వు లేకుండా నాకు లైఫే లేదు శరణ్య. అయితే ఆ స్పెషల్ డే ఎందుకో వివరిస్తారా శ్రీవారు? వివరిస్తాను, కానీ అది ఇక్కడ కాదు. దానికొక వేదిక తయారవుతోంది. అది అక్కడ చెప్తేనే బాగుంటుంది. ఏం వేదిక? చెప్తే థ్రిల్లే ఉంటుంది. కళ్ళారా చూస్తేనే కదా ఆ అనుభూతి బాగుంటుంది. అవునా? అయితే నాకు వెంటనే చూడాలనుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా. రా. హా. అసలు ఈ సమయంలో దర్శన్ శరణ్యను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఏముంది ఇక్కడ? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు ముందు కళ్ళు మూసుకో చెప్తాను. ఎందుకు? అరే, కళ్ళు మూసుకో చెప్తాను. ఆ, పద. ఏం చేయబోతున్నాడు? సినిమాటిక్ గా ఏమైనా ప్లాన్ చేశాడా?